గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఈ రోజే తేలబోతుంది. 8 o'clock కి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అవ్వబోతుంది. ప్రస్తుతం ఇంకో గంట 15 నిమిషాలు అయితే ఉంది. మొదట పోస్టల్ బ్యాలెట్ నుంచి లెక్కేస్తారు, ఆ తర్వాత ఈవీఎం. అంటే గంటన్నరలో కూడా రౌండ్స్ అయితే తెలిసిపోతుంది. దాదాపు 12 గంటల వరకు కూడా ఈ విజయం ఎవరిది అనేది కూడా పూర్తిగా తెలిసిపోతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా అదే చెప్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో బైపోల్ ఎలక్షన్స్ అనేది కూడా మొదలైనాయి. ఈ క్రమంలో ఇప్పటికే ప్రధాన మూడు పార్టీస్ కూడా దాదాపు 44% వరకు అయితే ప్రస్తుతం అయితే పర్సంటేజ్ పెరిగింది. మరోవైపు చూసుకుంటే 3 పార్టీలు హోరాగా పోటీ చేశాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఈ 3 పార్టీల్లో ప్రధానంగా ఫైట్ అనేది టఫ్ ఉండబోతుందని కూడా మొత్తం మీద తెలుస్తుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అయితే ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతుంది. కట్టుదిట్టమైన మొత్తము అంతా కూడా ఒకవైపు సీఈఓ సుదర్శన్ రెడ్డి ప్రధానంగా కూడా సస్పెక్ట్ చేశాడు. మొత్తం వైపు చూసుకుంటే ఒక్కసారి చూడొచ్చు విజువల్స్ అంతా కూడా భారీగా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అనేది కూడా ప్రస్తుతం అయితే అమల్లో ఉంది. ఒకసారి విజువల్ లో చూస్తుంటే కూడా పోలీసులు లాఠీస్ తో కూడా సమసిద్ధంగా ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నా పూర్తిగా అయితే సిద్ధంగా ఉన్నారు. కానీ 59 మెంబర్స్ మాత్రం క్యాండిడేట్స్ అయితే ప్రస్తుతము చూసుకుంటే కూడా పార్టిసిపేట్ చేశారు. మరోవైపు ఎలక్షన్స్ లో క్యాండిడేట్స్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే అనేక మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. కానీ మేజర్ గా 3 పార్టీస్ లో అయితే పోటీ జరగబోతుంది. పెద్ద స్క్రీనింగ్స్ కూడా పెట్టిన పరిస్థితి. ఒకవైపు 44 కౌంటింగ్ టేబుల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ అంతా కూడా 10 రౌండ్స్ లో పూర్తవుతుంది. ఇదంతా లెక్కింపు పనులంతా కూడా ఈసీ అయితే సస్పెక్ట్ చేస్తారు. ఇప్పటికే 150 మెంబర్స్ లో సూపర్వైజర్స్, అబ్జర్వర్స్, మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారని ఎన్నికల కమిషన్ చెప్పింది. ఇప్పటికే అప్డేట్స్ అంతా కూడా పెద్ద స్క్రీన్ ద్వారా కూడా చెప్తారు. కౌంటింగ్ సెంటర్స్ లోకి కూడా కౌంటింగ్ ఏజెంట్స్ మాత్రమే లోపల అలౌ అయితే చేస్తారు. ఇతరులకు ఎవరికి కూడా అనుమతి ఉండదని కూడా క్లియర్ గా చెప్పారు. ఈ క్రమంలోనే ఈ సరౌండింగ్స్ అంతా యూసఫ్గూడ సరౌండింగ్స్ అంతా కూడా సెక్షన్ 144 అయితే అమల్లో ఉంది. ఒకవైపు సోషల్ గ్యాదరింగ్స్ కి మాత్రం మేము ఎంకరేజ్ చెయ్యము. క్యాండిడేట్స్ కి సంబంధించిన కార్యకర్తలు కానీ ఎవరైనా క్రాకర్స్ పేల్చినా సెలబ్రేషన్ చేసుకున్నా ఊరికినేదే లేదు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో రిజల్ట్స్ అంతా జరగాలి. 10 రౌండ్లు అంతా కూడా పూర్తిగా దాదాపు 12 నుంచి 1 వరకు మాత్రం కౌంటింగ్ అంతా తెలిసిపోతుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు అనేది కూడా పూర్తిగా తెలుస్తుంది. కానీ 4,01,300 వరకు అయితే ఓటర్స్ అయితే ఉన్నారు. 1,04,31 మంది అయితే ప్రస్తుతం అయితే ఓటు వేశారు. దాదాపు 44% వరకు అయితే ఓట్స్ వేశారు. మరోవైపు చూసుకుంటే షేక్పేట్ డివిజన్ మాత్రమే మొదట లెక్కిస్తారు. ఆ తర్వాత వెంగళరావు నగర్, రైమత్ నగర్, యూసఫ్గూడ, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ ఇవంతా కూడా లెక్కింపు చేస్తుంటారు. కానీ మొదట షేక్పేట్ ఓట్స్ మాత్రమే లెక్కింపు చేస్తూ ఉంటారు. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మరికొద్ది సేపట్లో జూబ్లీహిల్స్ విజేత ఎవరు అనేది తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని తమ అనుకూలంగానే ఉంది అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అయితే ప్రస్తుతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. మా క్యాండిడేట్ నవీన్ యాదవ్ కి భారీగా మెజారిటీ అయితే వస్తుందంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా తప్పు, మా అభ్యర్థి మాగంటి సునీతనే విజయం సాధిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఓట్స్ అంతా కూడా చీలిపోతుంది. మా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మాత్రమే ఇదంతా గెలుస్తారంటే కూడా ముగ్గురు మాట్లాడుతున్నారు. కానీ 2-3 రౌండ్స్ లోపలనే గెలుపు అవకాశాలు అయితే తెలిసిపోతాయి. ఎవరు లీడింగ్ లో ఉన్నారనేది కూడా ప్రధానంగా తెలిసిపోతుంది. మరి కొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్స్ అంతా కూడా తెలిసిపోతుంది. రాజకీయ పార్టీ ఒకవైపు నేతలతో పాటు క్యాండిడేట్స్ తో పాటు బెట్టింగ్ రాయిడ్లు కూడా వందల లక్షల బెట్టింగ్ వేస్తున్నారు. కాంగ్రెస్ పైన బెట్టింగ్ వేయడానికి చాలా మంది కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మొదట చూసుకుంటే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇవి రెండు
హౌరాహోరీగా ఉన్నాయి, మెజారిటీ ఎవరో తెలియట్లేదు అని రెండింటిపైన బెట్టింగ్ వేశారు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పైన బెట్టింగ్ వేయడానికి కొంచెం ఆసక్తి చూపిస్తున్నారు. బీఆర్ఎస్ పైన అయితే తక్కువ బెట్టింగ్స్ అయితే ప్రస్తుతం అయితే జరుగుతున్నాయి. మొత్తం మీద కూడా హోరాహోరీగా మేము గెలుస్తామంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి సర్వం సిద్ధం అయిపోయింది. మరికొద్ది సేపట్లో, గంట సేపట్లో కూడా పూర్తిగా రిజల్ట్స్ ఏదైతే లెక్కింపులు అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటికే హైదరాబాద్, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జూబ్లీహిల్స్ పైన చూస్తుంది. జూబ్లీహిల్స్ గెలవడంతో ఒక హైదరాబాద్ లో పవర్ఫుల్ గా ఉండగలుగుతాము. ప్రజలు ఎవరిని మెప్పు పొందారు, మరోవైపు కాంగ్రెస్ కా, బీఆర్ఎస్ కా, బీజేపీ కా అనే విధంగా కూడా ప్రస్తుతం వెయిట్ చేస్తూ ఉన్నారు. సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు, భారీగా బందోబస్తు కనిపిస్తుంది. బ్యాలెట్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు. ప్రతిదీ చెకింగ్ చేస్తున్నారు. ప్రధాన పార్టీకి సంబంధించిన ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ ఏజెంట్స్ మాత్రమే లోపలికి వెళ్ళనిస్తున్నారు. ఒకవేళ పాసెస్ లేకపోతే అసలు లోపలికి పంపించట్లేదు. దాదాపు 3x ఇంటూ భద్రత అయితే ప్రస్తుతం అయితే ఉంది. మొత్తము లోపడంతా కూడా పాసెస్ ఉంటే మాత్రమే ప్రతిదీ చెక్ చేసే లోపలికి పంపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ 8 o'clock కి ఓట్ల లెక్కింపు అనేది కూడా కొనసాగుతుంది. మొత్తం మీద కూడా పోస్టల్ బ్యాలెట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. ఈసారి ఇప్పుడు డిజేబుల్ వాళ్ళకి కానీ, వృద్ధులకు కానీ ఇంటి నుంచి ఓట్లు వేసే అంతా కూడా ఎలక్షన్ కమిషన్ అవకాశం అయితే ఇచ్చింది. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. 8 o'clock ఎగ్జాక్ట్లీ షురు అవ్వబోతుంది. మొదటి రౌండ్ షేక్పేట్ డివిజన్ కి సంబంధించి దాదాపు 50,000 పైన ఓట్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ మాత్రం నెక్స్ట్ 1 రౌండ్ అంటే 8 o'clock కి స్టార్ట్ చేస్తే 9 o'clock కి మాత్రము రౌండ్ కి సంబంధించిన తెలిసిపోతే ప్రధానంగా పార్టీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ నుంచి అయితే టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. కాంగ్రెస్ నుంచి అయితే మా గవర్నెన్స్ ని మెచ్చి ఓటర్లు, జూబ్లీహిల్స్ ఓటర్స్ అంతా కూడా బై ఎలక్షన్ లో మమ్మల్ని గెలిపిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ ఫుల్ ధీమాతో అయితే చెప్పుకుంటూ వస్తుంది. కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా తప్పు, మా క్యాండిడేట్ మాగంటి సునీతనే గెలవబోతుందంటూ కూడా బీఆర్ఎస్ బల్లగుద్ది చెప్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఓట్లు చీలిపోతాయి, బీజేపీకే వస్తాయి అంటూ కూడా బీజేపీ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి చూసుకుంటే జూబ్లీహిల్స్ ప్రజలు అసలు ఎవరిని గెలుపు తథ్యం చేశారు, అసలు ఎవరున్నారు, పోలింగ్ పర్సంటేజ్ చూసుకుంటే కూడా 48 అయితే రేజ్ అయింది. ఒక పార్టీ క్యాండిడేట్ కి దాదాపు 25% అయితే ఓట్స్ వస్తే మాత్రం అతనే విన్నర్ అవుతాడు. ఒక్కసారి డాగ్ స్క్వాడ్ కూడా ఉంది, ఒక్కసారి మనం చూడొచ్చు. డాగ్ స్క్వాడ్ కూడా ప్రతిదీ కూడా సస్పెక్ట్ చేస్తుంది, ఇంకా ఎటువంటి ఘటనలు జరగకుండా. ట్రాఫిక్ సిబ్బంది కూడా ఇక్కడనే ఉన్నారు. సెక్షన్ 144 అయితే ప్రస్తుతం అమల్లో ఉంది. మొత్తం యూసఫ్ కూడా ఏరియా అంతా కూడా పోలీసుల బందోబస్తులు అయితే ప్రస్తుతం అయితే ఉంది. ఒకవైపు యువత మాత్రం చాలా మంది ఫస్ట్ టైం ఓటర్స్ కానీ, లేకపోతే యువత కానీ చాలా మంది జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో చాలా మంది పార్టిసిపేట్ చేయలేరని అయితే తెలుస్తుంది. కొంతమంది ఎక్సైటెడ్ ఉన్న వాళ్ళు పార్టీ చేశారు. కానీ మొదట 10 రౌండ్లలో 40 పైన టేబుల్స్ ఉన్నారని తెలుస్తుంది. ఒక టేబుల్ కి ఒక్కొక్క సీసీ కెమెరా అయితే పెట్టారు. హై సర్వేలెన్స్ ద్వారా కూడా మానిటర్ చేస్తున్నారు. అన్ని టేబుల్స్ కి కూడా 186 కౌంటింగ్ సిబ్బంది, దాదాపు 101 పోస్ట్ల బ్యాలెట్ల లెక్కింపులు అయితే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి డెస్క్ కి ఒక్కొక్క సీసీ కెమెరా ఉన్నాయి. ప్రతి ఇంటి నుంచి ఎవరైతే ఓట్స్ ని వినియోగించుకున్నారో అదంతా కూడా కౌంటింగ్ చేయబోతున్నారు. ఓవరాల్ 3 hours లోనే రిజల్ట్స్ అంతా కూడా బయటికి తెలిసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచారు అనేది కూడా జస్ట్ 3 hours లో ఫలితాలంతా తెలిసిపోతాయి. ఫస్ట్ రౌండ్ మాత్రం 9 o'clock కి తెలుస్తుంది. పోల్ అయినదంతా కూడా 4,01,300 ఓట్స్ జూబ్లీహిల్స్ లో అయితే ప్రస్తుతమే ఉన్నాయి. కొత్తగా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళంతా కూడా చూసుకుంటే మొత్తం మీద కూడా మరికొద్ది సేపట్లో కూడా అసలు జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరిని గెలిపించారు, ఎవరిపైన నమ్మకం పెట్టుకున్నారు అనేది కూడా మొత్తం మీదుగా తెలుస్తుంది. రెండు ప్రధాన పార్టీలు ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ఆపోజిషన్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ. అసలు జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరిని గెలిపించారు, ఎవరి వైపు నిలిచారు, ఏ పార్టీ వైపు ఉన్నారనే ఉత్కంఠ మాత్రం ప్రస్తుతం ఇక్కడైతే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో షేక్పేట్ డివిజన్ నుంచే మొదట స్టార్ట్ చేయకపోతున్నారు. ఎవరికి లీడ్ ఉందా అనేది కూడా 9 గంటలకు తెలియబోతుంది. కెమెరామ్యాన్ కోటితో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.